మన ఛానల్‌లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్‌లోడ్ చేయగానే ఎటువంటి గ్రూప్‌లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్‌గా అప్డేట్ అయిన స్కూల్ అటెండెన్స్ యాప్‌లో మన పాఠశాలకు సప్లై చేయబడిన స్మార్ట్ టీవీ లేదా ఐఎఫ్ఈ ప్యానల్స్ యొక్క వివరాలను ఎంటర్ చేసే విధానం చూద్దాం. దాని కొరకు మనం స్కూల్ అటెండెన్స్ యాప్ని లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ చేయవలసి ఉంటుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత మనం స్కూల్ యూడేస్ కోడ్లో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇన్ఫ్రా ట్యాగింగ్ అనే ఒకటి టైల్ ఉంటుంది. ఆ ఇన్ఫ్రా ట్యాగింగ్ టైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ డివైస్ అని ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన పాఠశాలకు స్మార్ట్ టీవీ వచ్చినట్లయితే స్మార్ట్ టీవీ అని, ఐఎఫ్ఈ ప్యానల్ వచ్చినట్లయితే ఐఎఫ్ఈ ప్యానల్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోగానే మన నంబర్ ఆఫ్ డివైజెస్ శాంక్షన్డ్ అని ఉంటుంది. మన పాఠశాలకి ఐఎఫ్ఈ ప్యానల్ కానీ స్మార్ట్ టీవీలు కానీ ఏదైతే వచ్చి ఉన్నాయో అవి ఎన్ని శాంక్షన్ అయ్యి ఉన్నాయో ఇక్కడ ఉంటుంది. ఆ శాంక్షన్ అయిన ప్రకారమే మనకి రిసీవ్ అయినాయా లేదా అనేది ముందు మనం యాడ్ చేయవలసి ఉంటుంది. దానికి రిసీవ్డ్ డివైజెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఎన్ని రిసీవ్ అయినాయో, శాంక్షన్ అయిన అన్నీ కూడా రిసీవ్ అయితే మొత్తం నంబర్ పెట్టేయాలి, లేదా తక్కువ రిసీవ్ అయితే తక్కువ పెట్టాలి. పెట్టి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఆ ప్యానల్స్ అన్నిటి యొక్క వరుసగా ఆ సీరియల్ నెంబర్ ప్రకారం ఐఎఫ్ఈ ప్యానల్ 1 లేదా స్మార్ట్ టీవీ 1, స్మార్ట్ టీవీ 2, ఐఎఫ్ ప్యానల్ 2, ఐఎఫ్ ప్యానల్ 3, ఐఎఫ్ ప్యానల్ 4, 5 అట్లా ఈ విధంగా రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రతి ప్యానల్ని ఓపెన్ చేయాలి. ఐఎఫ్ఈ ప్యానల్ లేదా స్మార్ట్ టీవీని ఓపెన్ చేయాలి. ఒక ప్యానల్ లేదా స్మార్ట్ టీవీలో ఎలా డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో అన్నిట్లో అదే విధంగా ఎంటర్ చేసి చివరిలో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఐఎఫ్ఈ ప్యానల్ 1 మీద క్లిక్ చేసి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో వ్యూసోనిక్, శాంసంగ్, ఎల్జీ, ఏసర్లో సెలెక్ట్ చేసుకుని ఈ సీరియల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఏ క్లాస్కి అయితే మ్యాప్ చేస్తున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ క్లాస్కి మ్యాప్ చేస్తున్న ఐఎఫ్ఈ ప్యానల్ యొక్క సీరియల్ నెంబర్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సీరియల్ నెంబర్ అయితే ఈ క్లాస్కి ఇక్కడ ఎంటర్ చేసి మ్యాప్ చేస్తున్నామో అదే సీరియల్ నెంబర్ని ఆ క్లాస్లో ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. తర్వాత సీరియల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ మనకి యాక్సెసరీస్ ఏవైతే రిసీవ్ అయినాయో అవన్నీ కూడా మనం టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ బాక్స్ రిసీవ్ అయితే రిసీవ్ పెట్టాలి, బ్యాటరీస్ కూడా రిసీవ్ అయితే బ్యాటరీస్, ఆండ్రాయిడ్ బాక్స్ ల్యాన్ కేబుల్, ఆండ్రాయిడ్ బాక్స్ రిమోట్, వైఫై రిసీవరు. ఈ వైఫై రిసీవర్స్ యూసోనిక్ బోర్డ్స్కి మాత్రమే రావటం జరుగుతుంది. శాంసంగ్ వీటికి, ఏసర్ బోర్డ్స్కి వీటికి రావు, అవి గమనించుకోండి. తర్వాత ఆండ్రాయిడ్ పవర్ అడాప్టర్, హెచ్డిఎంఐ కేబుల్, టచ్ కేబుల్, పవర్ కార్డ్ కేబుల్, టీవీ పవర్ కార్డు, అదేవిధంగా టీవీ రిమోట్, వాల్ మౌంటు, టచ్ పెన్స్ 2 నెంబర్స్ వస్తాయి, 2 క్వాంటిటీస్ వస్తాయి, క్వాంటిటీలో 2 నెంబర్స్ వస్తాయి. ఇవన్నీ చూసుకుని మనకు వచ్చినవి మాత్రమే మనకి టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేయాలి. మనకు రాకపోతే టిక్ పెట్టకూడదు. అప్పుడు మనకి స్టేట్ వాళ్ళు అవి చూసుకుని మనకి ఎక్కడైతే ఏ స్కూల్కి అయితే ఏవి సప్లై చేయబడలేదో అవి మొత్తం సప్లై చేయటం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ ఐఎఫ్ఈ ప్యానల్ 1 సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా అన్ని ప్యానల్స్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంతటితో మనకి ఈ ఇన్ఫ్రా ట్యాగింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. స్మార్ట్ టీవీ అయినా ఇదే ప్రకారం చేయాలి, ఐఎఫ్ఈ ప్యానల్ అయినా ఇంతే. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.